సో ప్రధానంగా బిలీవ్ చేయాలంటే ఎవరిని బిలీవ్ చేసి వెళ్ళాలి? చాలా ఏజెన్సీస్ వస్తున్నాయి, బయటికి తీసుకెళ్తాం, విదేశాలకు తీసుకెళ్తాం అంటూ చాలా వస్తున్నాయి కదా, ఏమంటారు వాటిని, కన్సల్టెన్సీ. సో కన్సల్టెన్సీ, దిస్ ఈస్ ద బెటర్ కన్సల్టెన్సీ, బెస్ట్ కన్సల్టెన్సీ అని ఐడెంటిఫై చేయడం ఎలా ఒక స్టూడెంట్? అంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద పోవడం ఒకటి, వర్క్ వీసా మీద పోవడం ఒకటి. ఓకే, వర్క్ వీసా మీద కూడా ఏం చేస్తారంటే వీళ్ళు కకృతి పడతారండి, తొందరపోవడానికి ట్రై చేస్తారండి. వర్క్ మీద వీసా పోవడానికి ఎనీ ఆఫ్ ద బిగ్ కంపెనీస్, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, తర్వాత డెలాయిట్ కానీ, ఇక్కడి నుంచి ఏందండి ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పోతే ఆ కంపెనీలు ఒక్కొక్క లిస్ట్ అన్నీ ఉన్నాయి. అవును, అన్ని కంపెనీలు మంచిగా, ఆల్మోస్ట్ అమెరికా కంపెనీస్ అన్ని హైదరాబాద్లో ఉన్నాయి. అవును, అమెరికా కంపెనీస్, ఇండియన్ కంపెనీస్, ఆయన ఆ లిస్ట్ చూస్తేనే పెద్ద ఉంది, అన్ని మంచిగా. అందులో పోయి పని చేసుకొని పోవడం బెటర్. కాకపోతే ఈ అమీర్పేట పోయి డబ్బులు ఇచ్చిపోవడం అన్నది ఇల్లీగల్. ఓకే, ఆ కంపెనీస్ ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారో దట్ మీన్స్ ఇట్స్ ఇల్లీగల్. మీరు డబ్బులు H1B ఫైల్ చేయడానికి పే చేస్తే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి క్రైమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. క్రైమ్ ఫర్ ద ఎంప్లాయర్, క్రైమ్ ఫర్ ద ఎంప్లాయీ. సో ఇంకోటి ఏంటంటే ఇంట్లో చాలా మంది కూడా మోసపోతారు. వాళ్ళు నేను డబ్బులు కట్టినా అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం లేదు, H1B రివోక్ చేసినట్టే. నేను ఫస్ట్ ఒకటే అంట, వాడు దొంగ అని మొదలే చెప్తాండి మీకు. డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు దొంగ, వాడు దొంగ అని మొదలు చెప్పిన తర్వాత నువ్వు దొంగను ఎట్లా ట్రస్ట్ చేసినావు, దొంగ డబ్బులు ఇచ్చిన ఎట్లా ట్రస్ట్ చేసినావు అని చెప్తాను. సో అట్లా చాలా మంది మోసపోతారండి. సో వాళ్ళకి ఏం చేయాలంటే 2-3 years ఇక్కడ వెయిట్ చేసి కంపెనీస్ పని చేసుకొని పెర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేసి ఆ కంపెనీ ద్వారా వాళ్ళని మెప్పించి H1B ఫైల్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, L1 మీద ట్రాన్స్ఫర్ చేయడం కానీ బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. కానీ కంపెనీస్, ఒక పెద్ద ఎక్స్టెన్షన్ లాంటి కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో 1000 మంది ఇక్కడ పనిచేస్తున్నారంటే ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ప్రతి ఒక్కరికి యూఎస్ వెళ్ళాలని డ్రీమ్ ఉంటుంది. సో అందరు వెళ్ళలేరు కదా, దానికి ఎఫర్ట్ చేయాలండి, దానికి ఎఫర్ట్ చేయాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీరు అందరు 1000 మెంబర్స్లో మీరు 10%, టాప్ 10% అని ప్రూవ్ చేయాలి. మీరు ఈ ఇల్లీగల్ మెథడ్స్ మీద ఎఫర్ట్స్ పెట్టేదానికన్నా ఏ టెక్నాలజీ మీద ఎఫర్ట్ చేయట్టి వాడు 8 గంటలు పని చేయమంటే 16 గంటలు పని చేయాలి. పని చేసి దెన్ యూ గెట్ ఇట్. ఓకే ఓకే, యుఎస్ ఈజ్ ఓన్లీ ఫర్ వర్కహాలిక్స్ అండ్ ఇట్స్, మీరు వర్కహాలిక్ అయితేనే మంచి పెర్ఫార్మెన్స్ అక్కడ ఉంటుంది. మీరు పెర్ఫామ్ చేయండి, 10%, టాప్ 10% పెర్ఫామ్ చేయండి. మీరు లేకపోతే డెలాయిట్ రోడ్ సర్వైవ్ కాకుంటుంటే చూసుకోండి, ఆ లెవెల్కి పోయి అప్పుడు రండి. అంతేగాని నేను కంప్యూటర్ నేర్చుకోను, కంప్యూటర్ పని చేయను, ఏది నేర్చుకోను, నేను అక్కడ పోయిన తర్వాత నా పని నేను ఇక్కడ ఇంకొంతోటి చేపిస్తా, అది కూడా ఉంది. నేను అక్కడ పోయిన తర్వాత నేను ఇంకొంతోటి పని చేస్తా, 2 జాబులు చేస్తా, 2 జాబులు ఇక్కడ పంపిస్తా అన్నది ఆ మెంటాలిటీ తగ్గించుకోవాలి, ఉండకూడదు. నేను డెలాయిట్ కానీ ఏ కంపెనీ పోయినా కూడా ఆ కంపెనీ మీద టోటల్లీ పెర్ఫామ్ చేసి వాడిని ఇంప్రెస్ చేసి వాడిని నేను లేకపోతే బతకలేకుండా ఉండేటట్టు చేస్తే వాడు నేను అడిగింది వాడు చేస్తాడు. సో అక్కడ పంపించాల్సిన కంపల్షన్ క్రియేట్ చేయాలి, లేదంటే నేను వేరే కంపెనీకి పోతా. భయపడాలి. ఎంప్లాయర్ ఎప్పుడు కూడా మనం ఎంప్లాయీ ఉన్నప్పుడు ఎంప్లాయర్ను ఎట్లా భయపెట్టాలి, మన పెర్ఫార్మెన్స్ తోటి భయపెట్టాలి. పెర్ఫార్మెన్స్ తోటి భయపెట్టినప్పుడు ఎంప్లాయర్ ఏం చేస్తాడు, గోల్డెన్ హ్యాండ్ కప్స్ పెడతాడు.